హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక రైల్వే జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో దాదాపు 8,113 గ్రాడ్యుయేట్ పోస్టులు, అలాగే 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఇందులో మనకు నిన్నైతే షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ మరియు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది, అలాగే వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, మరియు కావాల్సిన వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, మరియు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే నేను ఇందులో చెప్తాను మీకు. ముందుగా ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఇవి వచ్చి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అనమాట. ఎన్టీపీసీ అంటారు కదా, అది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించిన నోటిఫికేషన్లో అయితే మీకు 8,113 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చి 14వ తేదీ 9వ నెల 2024 నుంచి 13/10/2024 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్కి 10 days అయితే టైం ఉందన్నమాట. అలాగే ఇందులో ఉన్న ఏవే పోస్టులు ఉన్నాయో దీన్ని అయితే నేను చెప్తాను. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఏదైతే టికెట్ సూపర్వైజర్ ఉంటారో వాళ్ళని అయితే పే స్కేల్ 6 కింద అయితే పెట్టడం జరిగింది. వాళ్ళకు స్టార్టింగ్ పేమెంట్ వచ్చి 35,400 ఉంటుంది శాలరీ. అలాగే వాళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 36 అయితే ఉండాలి. 1,736 పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగే స్టేషన్ మాస్టర్ కి సేమ్ శాలరీ ఉంటుంది, సేమ్ ఏజ్ లిమిట్, మరియు 994 పోస్టులు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి వచ్చి 29,200 పే స్కేల్ అయితే పెట్టడం జరిగింది, మరియు 3,144 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ కి వచ్చి సేమ్ 29,200 శాలరీ, మరియు ఏజ్ లిమిట్ 18 నుంచి 36 వరకు ఉంటాయి, మరియు 1,507 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. క్లర్క్ మరియు టైపిస్ట్ పోస్టులకు వచ్చి దానికి సేమ్ శాలరీ 29,200 నుంచి స్టార్ట్ అవుతుంది. 18 నుంచి 36 ఏజ్ ఉండాలి. అలాగే 732 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవి టోటల్ పోస్టులు వచ్చి 8,113 పోస్టులు అనమాట. అంటే చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మంచి జాబ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి వాళ్ళకి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే 3 years అయితే ఉండేదానికి ఛాన్స్ ఉంది. అది డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనకు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చి ఈ నెల 21వ తేదీ నుంచి రేపు నెల 20వ తేదీ వరకు అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఇచ్చారు. అంటే దీనికి ఇంకా 15 days అయితే టైం ఉందన్నమాట. అలాగే ఇందులో ఉన్న పోస్టులు ఏవేవంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, మరియు అకౌంట్స్ క్లర్క్, మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రైన్స్ క్లర్క్ ఈ సంబంధించి ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వాటికి డిఫరెంట్ ఇనిషియల్ పే స్కేల్ అయితే ఉంది. 21,700 నుంచి 19,900, 19,900 వరకు వాళ్ళకైతే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. తర్వాత వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 33 వరకు అయితే పెట్టడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అయితే 3 years అయితే ఉండేదానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఇస్తారనుకుంటున్నాను. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చి 2,022 పోస్టులు, మరియు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 990, మరియు ట్రైన్స్ క్లర్క్ వచ్చి 72 పోస్టులు ఉన్నాయన్నమాట. టోటల్ 3,445, అంటే ఆల్మోస్ట్ 11,000 అబోవ్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ లో అయితే భర్తీ చేస్తారన్నట్టు మనకైతే షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ మరియు స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ నేనైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అయితే ఫిజికల్లీ ఫిట్ గా ఉండాలన్నమాట అన్ని ఆస్పెక్ట్స్ లో. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చి మనకు ఫుల్ నోటిఫికేషన్ లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి దానికి గ్రాడ్యుయేషన్ వచ్చి
క్వాలిఫికేషన్ గా ఉండేదానికైతే ఛాన్స్ ఉంది. రిజర్వేషన్ అవి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇందులో ఎగ్జామినేషన్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మీకు మీ ఇచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళనైతే నెక్స్ట్ స్టేజ్ కి అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 250 పెట్టడం జరిగింది. ఈబీసీ ఉన్నా కూడా 250 పే చేయాలి. అలాగే వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 1 అయిపోతానే వాళ్ళకైతే ఆ 250 కూడా రిటర్న్ అవ్వడం జరుగుతుంది. మరియు ఓసీ అండ్ అదర్ క్యాండిడేట్స్ కి అయితే 500 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీ అయితే పెట్టడం జరిగింది. అందులో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు 400 రూపాయలు అయితే రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మరియు ఎలా అప్లై చేయాలనేది మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో అయితే త్వరలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి 7వ తేదీ ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏ ఆర్ఆర్బికి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింకులు అయితే మీరు క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు 7వ తేదీ నుంచి. మరియు దీనికి సంబంధించి సిలబస్ మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అలాగే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి సిలబస్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అలాగే దానికైతే ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఈ షార్ట్ నోటిఫికేషన్ ని వీడియో లాగా మీకైతే చూపిస్తున్నాను. అలాగే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మరియు మిగతా డీటెయిల్స్ అనేటివి ఈ ఆర్ఆర్బి వెబ్సైట్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయి 7వ తేదీ నుంచి. లేదంటే నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.